హాయ్ ఫ్రెండ్స్, రైతన్న ఛానల్కు స్వాగతం. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం, ఛాన్స్ మిస్ అవ్వద్దు విజ్ఞప్తి. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లోని వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర్లు ఇలా చాలా పంటలకు పండిస్తున్నారు. మనకు తెలుసు. అయితే చాలా పంటలకు బీమా తీసుకోవట్లేదు. దాంతో పంట నష్టపోతే పరిహారం ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం తన ఇవ్వమంటే అది ప్రజలు మనయమే అంటే అల్టిమేట్గా నష్టపోతున్నది ప్రజలు అవుతారు. ఇలా జరగకూడదని భావిస్తున్న ప్రభుత్వం పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఇందుకు సెప్టెంబర్ 15 దాకా గడువు ఉండగా ఈ గడువు లోపల సెప్టెంబర్ 30 వరకు పెంచింది. రైతులకు పంట బీమా ప్రభుత్వం బీమా కల్పిస్తుందంటే బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం డబ్బును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకోసం రైతులకు పంటలను ఈ పంటలో నమోదు చేయాలి. ఈ పంట అనేది ఒక పోస్టల్. ఏపీ ప్రభుత్వం దీన్ని తెచ్చింది. అయితే ఆ పోస్టల్ పేరు చాలా ఇలా ఉంటుంది. పోస్టల్లో రైతు తమ పంటలకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులకు డైరెక్ట్గా తమ పంటను నమోదు చేసుకోలేరు. ఇందుకోసం వ్యవసాయ అధికారులు కలవాలి. వారు ఆ పోస్టల్లో లాగిన్ అయి పంటలను నమోదు చేస్తారు. అలా నమోదైన పంటలకు బీమా వర్తిస్తుంది. ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే గత 14 రోజుల్లో జిల్లాలోని పంటలు ఆన్లైన్లో నమోదు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రాప్ ద్వారా పంట పరిమితిని నమోదు చేసుకోవడం కాదు, రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తర్వాత అందుబాటులోకి వస్తాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే జరిగే పరిహారం చెల్లిస్తుంది. రైతులకు పండించిన పంటకు అమ్ముకోవాలంటే ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరి. అందుకే రైతులు తప్పనిసరిగా అధికారులు కోరుతున్నారు. రైతులకు అధికారులను కలిస్తే అధికారులే రైతులకు పొలాల దగ్గరకు వచ్చి పంటను నమోదు చేస్తారు. అలాగే జియో ఫిన్నింగ్స్ విధానాన్ని అమలు చేస్తూ పొలంలో తమకు ఉన్న ఫోటో తీసి ఈ క్రాప్ యాప్లో నమోదు చేస్తారు. ఇంకా ఆధార్, మొబైల్ నంబరు, పొలం సర్వే నెంబరు తెలుసుకుంటారు. ఈ వివరాలన్నీ తీసుకున్నాక రైతు నుంచి వేలిముద్ర తీసుకుంటారు. ఆ తర్వాత రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈకేవైసీ సంబంధించిన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే జిరాక్స్ కాపీలు అన్నమాట. సెప్టెంబర్ 30లోగా ఇదంతా పూర్తి చేసిన రైతులకి ఖరీఫ్ పంటలో ఎంపిక చేసిన పంటలకు ఉచిత బీమా వర్తిస్తుంది. ఏపీ రైతులకు మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. తమ పంటలకు ఈ క్రాప్ నమోదు చేయించుకోకపోతే వారికి రైతు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా లభించవు. ఎందుకంటే పంట నష్టాలకు ఆధారాలకు పంపించాలంటే ఈ క్రాప్ తప్పనిసరి. పంట ఉంటేనే పెట్టుబడి సాయం, బీమా వంటి వస్తాయి. ఇంకా ఈ క్రాప్ బుకింగ్ ద్వారా రైతులకు వడ్డీ లేని పంట రుణాలు పొందగలుగుతారు. కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను స్వయంగా అమ్ముకోవడానికి ఆశయం కలుగుతుంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.